We, though, will not engage in the nature of discussing what the conversations have been or what we've conveyed. Certainly there's a lot already on the record when it comes to our reaction to what's been happening here. There's some discussion that Pakistan wants an independent investigation as to what has happened regarding the terrorist attack. And of course, what we say to that is we want the perpetrators to be held accountable and are supportive of any efforts to that end. So this is what I don't like with the nature of USA, Sanjay garu. Ante independent probe, independent investigation. మనం ఇన్నిసార్లు వందల సార్లు ఇదిగోరా బాబు మీ ఉగ్రవాదులు ఇక్కడ వచ్చారు చంపేశారు మా వాళ్ళని ఇదిగో ఆధారాలు ఇదిగో డిఎన్ఏలు అని చెప్తే దిక్కులేదు చెప్పి కదా ఈరోజు మనం ఈ యాక్షన్కి వాళ్ళు చేసిన దాన్ని ప్రతిదాడి దిగితే ఇంకా మేము ఇద్దరితో టచ్లో ఉన్నాము ఇద్దరితో మాట్లాడుతున్నాము వాళ్ళు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అడిగారు జరిగిందంటే ఎనీవే దట్స్ మై పర్సన్ ఐ డోంట్ లైక్ ద వే అమెరికా ఇస్ రెస్పాండింగ్ సంజయ్ గారు వాట్స్ యువర్ టేక్ ఎక్కడ చంపారు సారీ నవీన్ లాదెన్ ఎక్కడ చంపారు అబోటాబాద్లోనే పాకిస్తాన్ లో ఉందిగా అదే అంటున్నా ఇప్పుడు వాళ్ళ దాకా వస్తే ఒక రీతి ఇండియా అంటే మాత్రం ఇంకొక రీతి దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ లాస్ట్ 2 days సంజయ్ గారు ప్లీజ్ గో హెడ్ సంజయ్ గారు వినిపించట్లేదు కరాచీ పోర్ట్ అటాక్ అన్నది ఒకసారి వెరిఫై చేసుకోవాలండి ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కరాచీ పోర్ట్ అటాక్ కి ఎట్లా వాడతారు అంటే వాడచ్చు కానీ అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాయని కానీ మనకు క్షిపణి దాడి చేస్తున్నాం అంటే డెస్ట్రాయర్స్ అని వాడతారండి అవి వాడుతున్నారా లేదా ఏం జరుగుతోంది అది ఎగ్జాక్ట్ గా ఒకసారి నేను చూసి క్లారిఫై చేస్తాను కరాచీ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది దట్స్ ఫర్ షూర్ కరాచీ పోర్ట్ అన్నారు కదా సారీ కరాచీ పోర్ట్ యా ఇట్స్ మై బ్యాడ్ ఇట్స్ కరాచీ పోర్ట్ మీద దాడి జరిగింది నేను దానికి ఒక 1 minute లో క్లారిఫై చేస్తాను బట్ మై పాయింట్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ అమెరికా దాని గురించి చెప్పండి అమెరికా అంటే మనం కూడా పెద్ద దేశం అండి అమెరికా కెన్ హ్యావ్ ఇట్స్ వ్యూస్ మనం కూడా పెద్ద దేశాలని మన అవసరాలకి వాడుకోవచ్చు అండి అది కూడా డైమెన్షన్ ఆలోచించాలి మనం ఇందాక ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ లో వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు పాకిస్తాన్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ప్రోబ్ అడిగారు అని చెప్పింది కానీ మేము అది కోరుతున్నాం అనేది చెప్పలేదండి ఆవిడ కానీ మీరు చెప్తున్నది ఏంటంటే బ్రాడ్ గా వెస్ట్ లో ముఖ్యంగా అమెరికాలో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ప్రశ్నించడం జరుగుతుంది పాకిస్తాన్ ని ప్రశ్నించకపోవడం జరుగుతుందండి దానికి వివిధ కారణాలు అదే అండి దానికి వివిధ కారణాలు ఉన్నాయండి చారిత్రాత్మకంగా పాకిస్తాన్ మిలిటరీ అమెరికన్ లీడర్షిప్ తో అమెరికన్ మీడియాతో చాలా సన్నిహితమైన సంబంధాలు డెవలప్ చేసుకున్నాయండి అంటే ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా సోవియట్ యూనియన్ ఇంటర్వ్యూన్ అయినప్పుడు పాకిస్తాన్ అమెరికాకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్స్ నుంచి అప్పుడు వచ్చిన రిలేషన్షిప్స్ అన్నిటి నుంచి ఈ రోజుకి పాకిస్తాన్ బెనిఫిట్ అవుతుందండి పాకిస్తాన్ తన వ్యూ పాయింట్ వెస్ట్రన్ ప్రెస్ లో చాలా ఫాస్ట్ గా పెట్టగలుగుతుంది మనం పెట్టలేకపోతున్నాం అండి దీని మీద కూడా మన వాళ్ళు చాలా సంవత్సరాలుగా తర్జన భర్జన పడుతున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు యాక్చువల్లీ చూస్తే ఈ మధ్య కాలంలో